వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నావు, నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నావు. ఏంది ఇది? ఎండ్ ఆఫ్ ది డే ఎవరిది తింటున్నారు? ఈరోజు ప్రజలకి టోల్ గేట్ ఎందుకు పెట్టాలి? గుడిలో దేవుణ్ణి దర్శించుకోవడానికి రావాలంటే డబ్బు కట్టి రావాలనా? ఇదేనా మీ సనాతన ధర్మము మీరు పాటించేది? ఈరోజు అవబిలం గుడికి రావాలంటే 150 రూపాయలు డబ్బులు ఎందుకు కట్టాలి? సరే, మేము ఆ గ్రామ పంచాయతీ టోల్ గేటు అభివృద్ధి అంటున్నారు. దానికోసమే కదా మీరు టోల్ గేట్లు వసూలు చేసేది. నేను ఒకటి అడుగుతున్నా, ఒక ఎమ్మెల్యే నిధి నుండి ఒక 20 లక్షలు ఇవ్వలేదు అవబిలానికి? అంత దిక్కుమాల ప్రభుత్వమా మీది? 25 లక్షలు ఒక ఎంపీ ఫండ్ నుండి తీసి ఆ ఊరు డెవలప్మెంట్కి ఇస్తే ఎందుకు టోల్ గేట్ వసూలు చేయాలి? కేవలం 25 లక్షల కోసం టోల్ గేట్ వసూలు చేసే నెపంతో కోట్లు దొబ్బుతున్నారు భక్తుల దగ్గర నుండి, కొన్ని కోట్లు. ఈరోజు చెప్తున్నాం, రేపు మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా అవబిలంలో టోల్ గేట్ ఉండదు. ఆ గ్రామ పంచాయతీకి కావాల్సిన నిధి మా ముఖ్యమంత్రి ఆ రోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఫస్ట్ మేము ఆ ఊరికి డెవలప్మెంట్కి మేము ఫండ్స్ తెచ్చుకుంటాం. లేదా మా ఎంపీ గారు ఉంటారు, ఎవరైతే గెలుస్తారో మా ఎంపీ గెలుస్తారు, ఆయన దగ్గర అదే 20 లక్షల ఫండ్ మేము ఆ ఊరు డెవలప్మెంట్కి ఇస్తాం. అంతే తప్ప దోచుకోవడానికి ప్రజల్ని చేతనైతే నువ్వు చేయి. అఖిల ప్రియ ఇప్పుడు చెప్తున్నా, మన చెప్తుంది ఓ వాళ్ళ దోచుకుని వీళ్ళు తెచ్చుకున్నాడు. ఈ రోజు నీ చేతిలో అధికారం ఉంది, కేవలం 25 లక్షలు కదా టోల్ గేట్. ఏం మీకు ఎంపీ లేరా? మీకు ముఖ్యమంత్రి లేరా? మీకు అధికారం లేదా? 25 లక్షలు డబ్బులు తెప్పిలేవా? అంత చేతగానే ఎమ్మెల్యేనా మీరు? 25 లక్షలు మీ అభివృద్ధికి, ఆ ఊరు అభివృద్ధికి ఇవ్వండి, ఇచ్చి టోల్ గేట్ ఎత్తి పడుతుంపండి. నీకు మంచి పేరు రాదా? చేతులైతే ఆ పని చేయండి. ఎప్పుడు మీరు తిన్నారు. ఏం నాకు కూడా అర్థం కావట్లే. ఇక అవబిలాన్ని మీరు ఏదో బాగుపరుస్తున్నారు అనుకుంటున్నారు, కానీ అందరూ అవబిలం గురించి మాట్లాడి గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఏదో ఒకటి ఇష్యూ. ఎందుకు అవబిలాన్ని ఇంత టెస్ట్ చేస్తున్నారు దాన్ని? నిన్న అంతే రాత్రి తలలీలాలు అని చెప్పి మళ్ళీ తలలీలాలు ఎత్తుకోబోతున్నారు. ఈరోజు అవబిలం అనేది ఎవరిది? ఈరోజు ఒక మటన్కి సంబంధించిన భూమి, అది ప్రాపర్టీ. అది మటన్కి సంబంధించిన ప్రాపర్టీలో ఇప్పుడు ఆ మఠాలలో ఏం చేస్తున్నారో నీకేమైనా లెక్క చూపిస్తున్నారా? ఇన్ని కోట్లు వస్తున్నాయి, నీకేమైనా లెడ్జర్ ఇస్తున్నారా? ఇయర్లీ మేము ఇంత డెవలప్మెంట్కి వాడుతున్నామని ఎటువంటిది మనకి హక్కు లేదు. సుప్రీంకోర్టులో మాకు వచ్చేసింది, మేము ఎవరికి లెక్క జవాబుదారు కాదని చెప్తున్నారు. సరే, అట్లని మీరేమన్నా మీ ప్రభుత్వం ఏమన్నా పోయి పోరాడుతున్నారా? ఇది మా ప్రభుత్వానికి సంబంధించింది, మా ప్రజలకు సంబంధించింది, మా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నువ్వేమైనా కోర్టులో కేసు వేసినావా? ఒకటి ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, మంత్రిగా పనిచేసినావు కదా, ఇది మాకే చెందాలి, పూర్తి హక్కులు మాకే రావాలని ఒక కేసు వేసినావా? ఏలే. వాళ్ళు చూస్తే ఇది పూర్తి మా హక్కులు అని చెప్పి సుప్రీంకోర్టులో నుండి వాళ్ళు తెచ్చుకున్నాము. ఈరోజు వాళ్ళు అట్లే మాట్లాడతారు, కానీ నష్టపోయేది ఎవరు? దేవుడు ప్రతిష్టని దిగజారుస్తున్నారు. మీరు తలలీలాలంటారు, ముష్టోళ్ళు బిచ్చం ఉడుక్కోవాలంటే మాకు టెండర్లకు డబ్బులు కట్టాలంటారు. ఏంది ఇది? టెంకాయలకు డబ్బు అంటారు. ఇదే నా దేవుడిని మీరు చేసేది? నేను ఎవరైనా కానీ ఒకటే చెప్పేది, ఒక్కటైతే ఖచ్చితంగా మేమైతే భరోసా ఇస్తాం. రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తుడికి చెప్తున్నాం, అవబిలంలో టోల్ గేట్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి ఫస్ట్ మా ఆలగడ్డకు వస్తే మేము అడిగి చేయించుకోబోయేది అదే. ఇప్పటికైనా ఈ గుడి మీద రాజకీయాలు కట్టిపెట్టి గుడి పరిపాలన ఎలా జరగాలి, అంతవరకు దాన్ని ఎలా పోవాలనేది దాని మీద డిస్కషన్ చేయండి. ఎప్పుడు వాడు తలనీళ్ళు ఎత్తుకోపోయారు, వీళ్ళు తలనీళ్ళు ఏంది? ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అయిపోయింది, ఇప్పుడు దాని చేతనైతే గవర్నమెంట్ ప్రాపర్టీ కింద తీసుకురండి, లేదా మనం అన్ని మూసుకొని కూర్చోవాలి. మనం ఈరోజు వాళ్ళు ఏమంటారు, మఠం మా ప్రాపర్టీ, మాకు హక్కు ఉంది, మేము ఎవరికైనా అమ్ముకుంటాం, దానికి పబ్లిక్కి టెండర్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కదా, అవబిలం విషయం మాట్లాడి అవబిలంని నువ్వు మాట్లాడు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే టోల్ గేట్ లేకుండా 25 లక్షలు అది నువ్వు నీ ప్రభుత్వం దగ్గర నుండి ఇప్పిలేవా? ఎంతమంది భక్తులు నిన్ను తలుచుకుంటారు? ఆ పని చేయండి అంతేగాని, లేకపోతే దాని వెనక ఏమన్నా కొన్ని కోట్ల డబ్బులు ఏమన్నా దొల్లుతుంటే ఆ సొమ్ము తిన్నోడు ఎవడు బాగుపడినోడు ఇంతవరకు చరిత్రలో లేడు, పోతారు అందరూ గాలికి.
దేవుడు సొమ్ము తిన్నోళ్ళు పాపం బట్టి పోవాల్సిందే తప్ప దేవుడు ప్రతిష్టను దిగజారిస్తే గోవిందా గోవింద అనాల్సిందే. ఆ లెక్కకి ఎవరైనా కానీ ఆ లెక్క తినే వాళ్ళు చాలా దూరంగా ఉండండి. ఇప్పటికైనా అన్ని మానుకొని రేపు మీ ముఖ్యమంత్రి వస్తున్నారు, పోయి అడిగి ఆ 20 లక్షలు 25 లక్షలు మీ ప్రభుత్వం నుండే ఇచ్చి ప్రజల్ని కాపాడాలి. లేదంటే ఎట్లయినా మా ప్రభుత్వం వచ్చినాక మా జగన్మోహన్ రెడ్డి గారితో మేము ఖచ్చితంగా అదే ఫస్ట్ చేయించేది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు కూడా ఇంకొక 2.5 సంవత్సరం ఉంది, ఓపిక పట్టదు. తర్వాత దేవ దర్శనం ఉచితంగా టోల్గేట్ లేకుండా మీరు పోయి దేవుని దర్శించుకోవచ్చు.